ఏపీ మున్సిపల్ ఎన్నికల విషయంలో ఇంకా క్లారిటీ రాకముందే అక్కడ హీట్ ఎందుకు పెరిగింది? తొందరపడి ఒక కోయిల ముందే కూసిందన్నట్టు ఫ్లెక్సీలు ఎందుకు కట్టేస్తున్నారు? పైగా గతానికి భిన్నంగా ఈసారి కొత్త వాదాన్ని తెర మీదకి తీసుకురావడం వెనుకున్న రీజన్ ఏంటి? ఎక్కడుందా పరిస్థితి? ఏంటా కొత్త నినాదం? ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రాకముందే విజయనగరం రాజకీయాల్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. లోకల్ ముద్దు, నాన్ లోకల్ వద్దు అంటూ స్థానిక నేతలు చేస్తున్న నినాదాలు గరం గరంగా మారుతున్నాయి. ఆ స్లోగన్స్తో ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ ప్రచారం వెనుక కొందరు సీనియర్ నేతలతో పాటు ఆర్థికంగా బలమైన స్థానిక వ్యక్తులు కూడా ఉన్నట్టు చెబుతున్నారు. గత ఎన్నికల్లో అవకాశాలు కోల్పోయిన కొందరు నాయకులు కూడా ఈ వాదనకు మద్దతిస్తున్నారట. పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడిన స్థానిక నాయకుల కంటే ఆర్థికంగా బలవంతుల పేరుతో ఇతర ప్రాంతాల వారిని తీసుకువచ్చి నిలబెడుతున్నారు అంటూ విజయనగరం టీడీపీ, వైసీపీ రెండు పార్టీల్లోనూ అసంతృప్తులు పెరుగుతున్నాయి. స్థానికేతరులైన దండిగా ఖర్చు చేసే సామర్థ్యం ఉన్నవారని బరిలోకి దింపాలి అనే ఆలోచనలో పార్టీలు ఉన్నాయన్న సమాచారంతో కొందరు ముందే అలర్ట్ అయినట్టు చెప్పుకుంటున్నారు. గత ఎన్నికల పరిణామాలను కూడా ఇప్పుడు తెరపైకి తీసుకొస్తున్నారు. బీసీ కాలనీ ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడు, న్యాయవాది ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తూ కార్పొరేటర్ టికెట్ ఆశించారు. చివరికి మరో ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త కుటుంబానికి అప్పట్లో టికెట్ దక్కిందని ఇప్పటికీ చర్చ నడుస్తోంది. అలాగే మరో వార్డులో స్థానిక నాయకుడికి అవకాశం వస్తుందని భావించిన సమయంలో వేరే ప్రాంతానికి చెందిన యాదవ సామాజిక వర్గ నేతను తీసుకొచ్చి పూల్బాగ్ ప్రాంతం నుంచి బరిలోకి దింపారట. ఇక వైసీపీలోనూ ఇదే తరహా పరిస్థితి ఉందని అంటున్నారు. రిటైర్డ్ పోలీస్ ఉద్యోగి ఒకరు 2 వార్డుల నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అనే ప్రచారం జోరుగా ఉంది. దీంతో వైసీపీలోని కొందరు నేతలు కూడా స్థానికులకే ప్రాధాన్యమనే నినాదాన్ని సమర్థిస్తున్నట్టు తెలుస్తోంది. కొందరు నాయకులు తక్కువ ఓటర్లు ఉన్న వార్డులపై ప్రత్యేక దృష్టి పెట్టడం, మరికొందరు 2 చోట్ల నుంచి టికెట్లు కోరుతున్నారు అనే ప్రచారం కూడా స్థానిక నాయకుల్లో అసంతృప్తికి కారణమవుతోంది. దీంతో లోకల్, నాన్ లోకల్ వివాదాన్ని ముందే తెరమీదికి తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అవి పునరావృతం కాకుండా ఈసారి ముందే జాగ్రత్త పడుతున్నారట. అయితే మున్సిపల్ ఎన్నికలు సమీపించాక ప్రధాన పార్టీలు స్థానిక నాయకత్వానికే ప్రాధాన్యం ఇస్తాయా, లేక గెలుపు లెక్కలే ప్రామాణికమా అన్నది చర్చనీయాంశమయ్యింది. లోకల్, నాన్ లోకల్ వివాదం విజయనగరం పాలిటిక్స్ను ఏ మలుపు తిప్పుతుందో చూడాలి.